నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లిమర్ల నియోజకవర్గంలో రసవంతంగా మారిన రాజకీయం. పోటీలో బలమైన సామాజిక వర్గ నేతలు. గెలిపెవరిదో అంచనా వెయ్యలేని పరిస్థితి. రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. రాబోయేది ప్రజా ప్రభుత్వమే. ఎన్నికల ప్రచారంలో పూసపాటి అదితి గజపతిరాజు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే. ప్రచార ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నేతలు. చీపురుపల్లి నియోజకవర్గంలో హోరాహోరీ పోరు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తలపడుతున్న రాజకీయ ఉద్దండులు. గెలిపెవరిదోనన్న ఉత్కంఠ. కప్పరమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపైన, ప్రజలు, కార్యకర్తలపైన ఉండాలని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అభిలషించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీ ఇరిడి గ్రామంలో నెలకొన్న కప్పరమ్మ తల్లిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిగిడి పంచాయతీ ఇరిగిడి గ్రామంలో నెలకొన్న కప్పరమ్మ తల్లిని కురుపం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ ముందు కప్పరమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కూడా ఆ తల్లిని దర్శించుకొని గిరిజన సాంప్రదాయం ప్రకారం ఆ తల్లి దీవెనలు అందుకున్నానన్నారు. ఎలక్షన్ సక్రమంగా జరగాలని నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, గిరిజన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. నెల్లిమర్లలో అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మళ్లీ బరిలోకి నిలవగా, ప్రతిపక్ష కూటమి నుంచి జనసేన నాయకురాలు లోకమాధవి పోటీ పడుతున్నారు. ఇరు పార్టీల నుంచి రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు నిలవగా, ఈసారి ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారో అంచనాలు వేయలేకపోతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిపెవరన్నది గతంలో సునాయాసంగా అంచనాలు వేసేవారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు ఓటు బ్యాంకు సుమారుగా 45% ఉంది. దాంతో ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా తూర్పు కాపు సామాజిక వర్గం అభ్యర్థి మాత్రమే గెలుస్తాడన్నది జగమెరిగిన సత్యంగా మారింది. రాజకీయ పార్టీల అధినేతలు ఈ నియోజకవర్గం గురించి సర్వేలు చేయించుకొని చివరికి తూర్పు కాపుకే టికెట్ కేటాయింపులు చేసి విజయం అందుకోవడం పరిపాటి. అయితే ఈసారి కూడా నియోజకవర్గం నుండి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీ సీటు కేటాయించింది. టీడీపీ కూడా తూర్పు కాపు అభ్యర్థి కర్రోతు బంగారాజును సిద్ధం చేసింది. అయితే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నియోజకవర్గం నుంచి అనూహ్యంగా జనసేనకు టికెట్ కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే జనసేన మరో బలమైన తెలగ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవిని అభ్యర్థిగా నిలబెట్టింది. నియోజకవర్గంలో టీడీపీ కాపు సామాజిక వర్గమంతా ఇప్పుడు లోకం మాధవితో ఉన్నారు. మరో బలమైన తెలగ సామాజిక వర్గం నాయకుడు కందుల రఘుబాబు వైసీపీకి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఈసారి వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. ఈసారి గెలుపు అంచనాలు వేయడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపులు ఎవరికి కాపు కాస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలతో కాపుల కోటకు బీటలా లేక పదిలమా అన్నది తేలిపోనుంది. రాజకీయాల్లోకి కుల సమీకరణాలు తెరపైకి రాకముందు ఈ నియోజకవర్గం అంటే ఒకప్పటి భోగాపురం నియోజకవర్గం నుంచి తెలగ కులానికి చెందిన కొమ్మూరి అప్పడు దొర వరుసగా 5 సార్లు విజయం సాధించారు. 1983 నుండి రాజకీయంలోకి కుల సమీకరణలో తెరపైకి వచ్చాయి. దాంతో తూర్పు కాపు సామాజిక వర్గం అభ్యర్థిగా పోటీలో ఉన్న పతివాడ నారాయణ స్వామి నాయుడు ఏకంగా 7 సార్లు విజయం సాధించారు. మధ్యలో అదే సామాజిక వర్గానికి చెందిన బడ్డుకొండ అప్పలనాయుడు 2 సార్లు విజయం సాధించారు. అంటే దాదాపుగా 1983 నుండి ఇప్పటి వరకు 50 సంవత్సరాల పాటు తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇక్కడ ప్రజలు పట్టం కట్టారంటే నియోజకవర్గంలో కులం కార్డు ఏ విధంగా పనిచేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న కాపు, తెలగ నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత మాదిరి అయితే కాపు అభ్యర్థిదే విజయం సాధిస్తారన్నదే తెలిసిందే. అయితే ఈసారి టీడీపీకి సంబంధించిన 4 మండలాల కాపు సామాజిక వర్గంలో దాదాపుగా సగం మంది కూటమి అభ్యర్థి లోకం మాధవి వైపు సపోర్ట్ చేస్తున్నారు. మరో బలమైన తెలగ సామాజిక వర్గానికి చెందిన కందుల రఘుబాబు వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గెలుపు ఎటువైపు ఉంటుందన్నది అంచనాలు వేయలేని స్థితి నెలకొంది. దీంతో ఇరువురు అభ్యర్థులు తమ సొంత కులం కార్డును తెరపైకి తెచ్చారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపులు ఎవరికి కాపు కాస్తే వారిదే విజయం అన్నది రాజకీయ మేధావులు చెబుతున్నారు. మరి ఈసారి కాపులు ఎవరికి కాపు కాస్తారోనన్న చర్చ జరుగుతుంది.
భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులలో అత్యంత విలువైనది ఓటు హక్కని, అటువంటి మహోన్నతమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్షులు శనగాం శివాజీ, ప్రధాన కార్యదర్శి పి షణ్ముఖరావులు కోరారు. ప్రజా గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒకవేళ పోటీ చేసే అభ్యర్థులపై మీకు సదాభిప్రాయం లేకపోతే నోటాకు ఓటు వేయాలని సూచించారు. రేపు 13వ తారీఖున జరిగిన ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కూడా 2 రోజులు సెలవు దొరికింది కదా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జన విజ్ఞాన వేదిక కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామండి. 2 రోజులు సెలవు వచ్చింది కదా ఇంట్లో కూర్చొని ఓటును వృధా చేయడం అంత నేరం మరొకటి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సోమవారం 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కు వినియోగించేటప్పుడు మీకు అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే నచ్చలేదు కదా ఖాళీగా ఇంట్లో కూర్చొని కంటే నోటా అనే ఒక ఎలక్షన్ కమిషన్ పెట్టింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ నోటా అనే దాన్ని మాత్రం వినియోగించుకోండి. అభిమానం ఉంటే ఏ వ్యక్తికైనా అభిమానం ఉంటే ఆ వ్యక్తికి ఓటేయండి, అంతేగాని ఓటేయండి. లేదు అభ్యర్థులు నచ్చలేదు అనుకోండి, నచ్చకపోతే నచ్చలేదు కదా ఎందుకు అక్కడికి వెళ్ళి మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, ఇంట్లో హాయిగా ఉండొచ్చు కదా మాత్రం అనుకోకుండా పొరపాటు. అది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి అత్యంత విలువైనటువంటి హక్కులలో ఓటు హక్కు ఒకటండి. ఈ ఓటు హక్కే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తుంటాయి. ఆ ప్రలోభాలకు ఎవరు కూడా లొంగవద్దండి. ఈ రోజు మన ఓటును తాకట్టు పెట్టినా లేదా అమ్ముకున్నా రేపు భవిష్యత్తులో మన నాయకులను ప్రశ్నించే హక్కును కోల్పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎటువంటి నాయకులు ఇచ్చే తాయిలాలకు డబ్బుకు అమ్ముడుపోకుండా ఓటును సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 326వ ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఆర్టికల్ ప్రకారం ప్రజలందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఈ ఓటు హక్కు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మనం దాన్ని ఉపయోగించి ఈ దేశాన్ని సరైనటువంటి ప్రగతి పదంలో నడిపించేటువంటి నాయకుల్ని ప్రజలే ఎన్నిక చేసుకుని ఎంపిక చేసుకుని అట్లాంటి వాళ్ళని బాగా ఆలోచించి ఓటేసి గెలిపిస్తే దేశానికి ఉపయోగపడతారు. మీకు నచ్చని నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఒక నిరసన తెలియజేసే అవకాశం కూడా మనకి రేపు వస్తున్నటువంటి ఈవీఎంలో ఉంది. ఆ తాలూకా నోటా అనేది దాని క్రింద భాగంలో ఉంటుంది. చివరిలో మనకి ఇప్పుడు పోటీ చేసిన నాయకులు మనకి ఎవరైనా నచ్చకపోయినప్పుడు ఎవరూ నచ్చకపోతే నోటా మీద మీరు వేలిముద్ర వేసి మీరు నోటాకి ఓటేస్తే దాన్ని ప్రభుత్వం లెక్కలో తీసుకుంటుంది. అట్లా నోటా ఓటును లెక్కించి ఎక్కువగా ఉంటే మరలా ఎన్నికలు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నోటా ద్వారా మనం మన మనసులో ఉన్న భావాన్ని నిరసన రూపంలో వ్యక్తం చేయడానికి దీని మంచి అవకాశం. ఆ అవకాశం కూడా ఉపయోగించుకోవాలి. రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్కు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజేష్ సతీమణి డాక్టర్ మాధవీలత రాజాంపట్నంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. విశాఖపట్నం విజన్గా జగన్ 2.0 వెర్షన్ పాలనకు ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారని, మరలా జగనన్నను సీఎం చేయాలని బడుగు బలహీన వర్గాల వారు ఆసక్తితో ఉన్నారని రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాజాం నియోజకవర్గంలో ప్రచారంలో మొదటి నుంచి దూకుడు పెంచి ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుని అందరి మద్దతు కూడగట్టి విజయావకాశాలు మెండుగా మలుచుకున్నారు డాక్టర్ తలే రాజేష్. ఇదిలా ఉండగా పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఘన విజయం కోసం ఆయన సతీమణి డాక్టర్ మాధవీలత రాజాంపట్నం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. డాక్టర్ మాధవీలతకు సపోర్టుగా వార్డుల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తలే రాజేష్ నాయకత్వానికి సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు అంతిమ రోజులు దగ్గర పడ్డాయని, రాబోయేది ప్రజాప్రభుత్వమేనని విజయనగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పోసుపాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరం పట్టణం అయ్యన్నపేట, దుప్పాడ గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలలో ఆమె పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. పరిపాలన చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విజయనగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పోసపాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరంలోని అయ్యన్నపేట, దుప్పాడ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. నారా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని, ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకువచ్చి మన యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి కృషి చేశారన్నారు. కానీ అదే సమయంలో అధికారంలోకి వచ్చిన సైకో ప్రభుత్వం వచ్చిన కంపెనీలను వెనక్కి తరిమేశారు.
చేశారని, తరువాత ఒక్క కంపెనీ కూడా తీసుకురాకపోగా ఇక్కడ ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు పంపించేసి రాక్షస ఆనందం పొందారని విమర్శించారు. నిత్యావసరాలతో సహా అన్ని రకాల ధరలు విపరీతంగా పెంచేసి ఎనలేని భారాలు మోపారన్నారు. ఎన్నికల ముందు మళ్లీ మాయమాటలు చెప్తూ సానుభూతి డ్రామాలు ఆడుతూ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మే 11న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడును ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎమ్మెల్యే గారు మా పార్టీని చూడకండి, నా మొహం చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. మా పార్టీని చూడకండి అంటే ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఆయన పార్టీ ఫెయిల్డ్ పార్టీ, ఆయన ముఖ్యమంత్రి ఫెయిల్డ్ ముఖ్యమంత్రి, ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నారు. అయితే ఎమ్మెల్యే గారు మొహం చూసి ఓటు ఎందుకు వేయాలి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆయన ఓటు ఎందుకు వేయాలనేది? అయితే మనం కొద్దిగా ఆలోచిస్తే, ఎమ్మెల్యే గారు మొహం చూసి ఓటు ఎందుకు వేయాలని ఆలోచిస్తే, ఆయన దొంగ పట్టాలు పంపిణీ చేసినందుకు మనం ఆయన కోసం ఓటు వేయాలా? లేకపోతే ఆయన ఏం డెవలప్మెంట్ పనులు చేయకుండా తెలుగుదేశం పార్టీ చేసిన పనుల మీద శిలాపలకాలు కొబ్బరికాయలు కొట్టినందుకు మనం ఆయన కోసం ఓటు వేయాలా? లేకపోతే మన ప్రశాంతమైన విద్యల నగరంని డ్రగ్స్ నగరంగా మార్చినందుకు మనం ఆయన కోసం ఓటు వేయాలని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. అయితే మీరందరూ మే 13న ఎన్నికల రోజు మీరు బాగా ఆలోచించాలి. మీరు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే మనం చూస్తుంటే మే 13న ఎన్నికల రోజు, అయితే ఈ ఎన్నికలు రోజు మీరందరూ మీ ఓట్ హక్కుని సరిగా వినియోగించుకోవాలి. వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అక్రమాస్తులు కేసులను తాను నిరూపిస్తానని, దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించుకోండి అని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని సవాల్ విసిరారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమను గెలిపిస్తే భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో, గతంలో ఏం చేశామో చెబుతామని, కేశినేని నాని మాత్రం మాపై విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, లేదంటే నీ అవినీతి మోసాల చరిత్ర మొత్తం బయటపెడతానని హెచ్చరించారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ హోటల్ పేరు మీద కూడా రుణం ఉంది, 34 కోట్ల అంత రుణం ఉందని ఐఓబి బ్యాంకు ఏదో ఉంది. తెలివిగా ఇంకో పని చేశారు. ఆయన వారి సతీమణి డైరెక్టర్లుగా, షేర్ హోల్డర్లుగా ఉండే హోటల్లో బ్యాంకులకి లోన్ ఎగ్గొట్టడానికి తన దగ్గర పనిచేసే రాము, హేమంత్, ఇద్దరు వ్యక్తులు మీ అందరికీ కూడా తెలుసు. రోజు వాళ్ళ ఆఫీస్లో పనిచేసే పెయిడ్ వర్కర్లు. వాళ్ళ పేరు మీద హోటల్ ట్రాన్స్ఫర్ చేసేసి ఎగ్గొట్టడానికి 2019 తర్వాత జరిగింది. ఇటువంటి చాలా ఉన్నాయి. ఇటువంటి మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా, ఇది దొంగ. ఆర్ఓసీలో ఇంటిమేషన్ లేదు. ఇప్పుడు ఒక దాని మీద లోన్ ఉంటే ఆర్ఓసీ ఇంటిమేషన్ అనేది ఉండాలి. ఆర్ఓసీ ఇంటిమేషన్ లేదు. ఎందుకు డైరెక్టర్ పేర్లు మారినాయి? ఆర్ఓసీలో లిస్ట్ వస్తుంది కదా, మీరే వెరిఫై చేసుకోండి. దొంగ పనులు చేయటంలో సిద్ధహస్తుడు, బ్యాంకులను ఆర్పేయటంలో సిద్ధహస్తుడు, ఇవన్నీ ఎదుటివారి మీద రుద్దటంలో కూడా సిద్ధహస్తుడే. తను చేసే పనులన్నీ ఎదుటివారి మీద చేయించడంలో కూడా సిద్ధహస్తుడు. మీరే చూడండి, అక్కడున్న ఇవాళకి జిఎస్టీ కట్టడం, ఇవాళకి మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆ హోటల్ ఇంకో వేరే సంస్థకి లీజ్ రాశాడు. ఆ లీజ్ రాస్తే దాని మీద వచ్చే ఆదాయాన్ని హోటల్ బ్యాంక్ లోన్కి వెళ్లకుండా డబ్బులు మళ్లించడానికి ఇంకొకటి ఏంటి, ఆంధ్రా క్యాంటీన్ అంట, ఆ సంస్థకి ఈ హోటల్ లీజ్ అంట. ఇవన్నీ తీసి భాగవతం బయట పెడితే అయిపోతారు అందరూ. కాబట్టి చాలా భాగవతం ఉంది. ఇటువంటి భాగవతాలన్నీ విజయవాడ ప్రజలందరికీ అర్థమైనాయి. కాబట్టి ఇది ఒక మెయిన్ సమస్య. ఇది కూడా మీ ముందు దృష్టి ముందు ఉంచడం జరుగుతుంది. విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనల్ కార్యాలయం ఉన్న స్థలం కొనుగోలు చేసిన వైసీపీ నాయకులు పరీక్షిత్ రాజు ఇతర వాటాదారుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కొనసాగుతుంది. ఇటీవల అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కాళ్ల గౌరీశంకర్ మీడియా సమావేశంలో వీరభద్రస్వామి వద్ద స్థలం కొనుగోలు చేసిన వారికి అన్యాయం జరిగిందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షిత్ రాజు మీడియా సమావేశంలో వివరణ ఇవ్వగా, ఇతర వాటాదారులు పరీక్షిత్ రాజు చేసినవన్నీ అసత్యాలేనని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాలి మరి.
ఈ సైట్ ఒక నలుగురు కొనుక్కున్నాం. దాంట్లో నేను ఒకటి, మా తోటల్లుడు గారు ఒకటి, ఇంకా మిగతా ఇంకా 3 పార్టీస్ మేమందరం కలిపి అప్పుడు సైట్ స్వామి గారి దగ్గరే కొనడం జరిగింది. అది కూడా ఆయనకి సైట్ చాలా ఇష్టమైన సైట్ ఉన్నప్పుడు అసలు అమ్మాలని లేకపోయినా కూడా ఎలక్షన్స్ కి అప్పుడు డబ్బులు అవసరం అయితే ఈ సైట్ ఇష్టం లేకపోయినా చాలా తక్కువ డబ్బులకి మాకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచే దుబే గారికి ఇది లీజ్ లో ఉంది, ఇది కార్యాలయం లీజ్ లో ఉంది. నేను అమర్బాద్ తోని ఇది అన్డివైడెడ్ అన్స్పెసిఫైడ్ ప్రాపర్టీ, అంటే ఇంత పర్సెంటేజ్ వాటా వీళ్ళకి ఇంత ఇంత అనే తప్ప ఈ ముక్క వీళ్ళకి అనేది లేదు. అది లేకపోవడం నాకు అంత అవగాహన లేకపోవడం దాని మీద గుడ్డిగా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం. ఇదేంటంటే మెయిన్ రోడ్ ఇటు ఉంది, ఆపోజిట్ హాస్పిటల్ ఉంది, అటు ఎల్ షేప్ అటు ఒక రోడ్ ఉంది, అటు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ ముఖ్యమంటారు, ఆ ఎల్ షేప్ ముక్క వస్తుంది దానికి, ఆ మూల ముఖ్యమో నాకు తీసుకోమంటారు, నేను ఎందుకు ఒప్పుకుంటాను. అలాగే వాళ్ళకి అది తీసుకుని ఇది తీసుకుంటారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, అది తగ్గు అనమాట. తెలియక వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో వేశారు. ఇది OSO 20/23 సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉంది, విజయనగరం కోర్టులో సివిల్ కోర్టులో సీనియర్ జడ్జ్ దగ్గర ఈ ఇష్యూ అనేది ఉండేది. మా పార్టీస్ మధ్యలో ఒక డిస్ప్యూట్ ఒక ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు, నేను కాకుండా ఇంకొక వేరే పార్టీ వ్యక్తులు, ఈ ల్యాండ్ పార్టీ వ్యక్తులు ఆ సమావేశంలో లేకుండా మీరేమో వాళ్ళందరి తరపున వత్తాసు పలికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సడన్ గా కొన్ని నెలల పాటు ముందే మీరు పార్టీకి వెళ్ళిపోవడం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు గౌరీ శంకర్ గారు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన ఒకటి తెలుసుకోవాలి, ఏదో ఇష్యూ మ్యాటర్స్ మీద చెప్పాలి. ఇప్పుడు వ్యక్తిగతమైన విమర్శలు చేసి మీకు సంబంధం లేని మా ల్యాండ్ డిస్ప్యూట్ తీసుకొచ్చి మళ్ళీ నా పేరు కూడా పెడతారు. ఏంటంటే నన్ను నమ్మి ఇక్కడ అన్డిస్ప్యూటెడ్ పెడితే నేను కూడాను కలిసిపోయి వాళ్ళకి సంబంధం లీజ్కి ఇచ్చాను అనుకోని, కానీ మీరు నా పేరు ఎత్తారు కాబట్టి నేను కూడా వివరణ ఇచ్చుకోవాలి. ఇది రాజకీయం కాకపోతే మరి వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ ఇవ్వలేదు? ఈయన ఇచ్చారు, పోనీ స్క్రీన్ మీద ఉండాలి కదా వాళ్ళిద్దరు, ఆయన ఒక్కలే ఎందుకు స్క్రీన్ మీద ఉన్నారు? ఇది రాజకీయం కాకపోతే ఇంకేంటి వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లోకి తీసుకోవడం ఏంటి? OS నెంబర్ 20/2023 కోర్టులో కేసు ఉందని చెప్పి మాట్లాడారు. వీటి మాట్లాడకూడదనే చాలా విషయాలు అవాస్తవాలు అతను మాట్లాడారు. ఈ కోర్టుకి వెళ్ళక ముందు వరకు చాలా సందర్భాల్లో అతను కలవడం జరిగింది, చాలా సందర్భాల్లో విజయనగరం శాసనసభ్యులను కూడా కలవడం జరిగింది. మాకు న్యాయం జరగకపోవడంతో సీఎం గ్రేవెన్స్ కూడా వెళ్ళాం, అక్కడ కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. దీంట్లో మేము పెట్టిన అర్జీకి 5,000కి మేము లీజుకి ఇచ్చామని చెప్పేసి కౌంటర్లో వాళ్ళు ఇచ్చారు. మా సంతకాలు కూడా దాంట్లో పెట్టలేదు, చాలా తక్కువ రేటుకి కొన్నామని అన్నారు. ఆ విషయాలన్నీ అవాస్తవాలు. ఆ రోజు మార్కెట్ రేటు ఎంత ఉందో దాని మీద ఎక్కువకే కొన్నాం కానీ తక్కువ కొనలేదు. ఈ స్టార్టింగ్ ఇదేదైతే ఈ సైట్కి కొన్నామో పరీక్ష రాజు గారు తర్వాత వచ్చి దాంట్లో ఇదయ్యారు కానీ పార్ట్నర్గా వచ్చారు, కానీ ముందు నుంచి అతను దీంట్లో ఆ సైట్కి సంబంధించి అతనికి ఏ సంబంధం లేదు. ఎలక్షన్ తర్వాత అతను వచ్చి దాంట్లో 33% తను వాటా, 16% వాళ్ళ తోటల్లుడు వాటాగా యాడ్ అయ్యారు. అతను చెప్పినవన్నీ అవాస్తవాలు. 2019 నుంచి లీజులో ఉందో, అది కబ్జాలో ఉందో అది కోర్టు నిర్ణయిస్తుంది. సో పరిషత్ రాజు గారు చెప్పినవన్నీ అవాస్తవాలు కాబట్టి వచ్చాం. ఆయన చెప్పినట్టు వీళ్ళు వడ్డీ వ్యాపారస్తులు, వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు కదా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను జాబ్ చేస్తూ లోన్ పెట్టి కొనుక్కున్నాను. సో ఆయన అన్నారు నేనే ముందు కొన్నాను, నేనే ఇచ్చాను వాళ్ళకి అని. కానీ ముందు కొనేది మేము మా పిల్లల భవిష్యత్తు కోసం అక్కడ ఏదో కట్టుకుందామని లోన్ పెట్టి ఆ స్థలాన్ని కొనుక్కుని చేస్తే, తర్వాత ఏమో రిజిస్ట్రేషన్ కి రాకపోతే స్వామి గారు, సో ఎలక్షన్ అయిన తర్వాత ఆయన వచ్చి పరిషత్ గారు రిజిస్ట్రేషన్ మాకు ఒక అండగా ఉంటారని ఒక దాంతో మేము ఆయన పార్ట్నర్ గా తీసుకున్నాం. ఆ వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరిగింది. బికాజ్ ఆ అన్యాయం జరిగిన తర్వాత మేము ఎన్నోసారి పలుమార్లు ఆయనతో చెప్పాం, రాజీ చేయండి, ఇలాగా మన వాటా తీసుకుందాం, సో ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకుందాం అని చెప్తే ఆయన అదిగో చేస్తానని చేయకుండా ఇప్పుడేమో వచ్చి అక్కడ నీటికి కబ్జా చేశారు. మాకు ఇవ్వకుండా చేయడానికి ఏదైతే పరిషత్ రాజు గారు చెప్తున్నారో అది ఎంత అవస్థం. సో దానివల్ల మాకు ఎటువంటి ఆధారం లేక కోర్టుకి వెళ్లే ముందు కూడా చెప్పాం పరిషత్ రాజు గారికి, మన వాటాలు ఎవరు పంచుకుందాం, అన్డివైడెడ్ స్పెసిఫిక్ ప్రాపర్టీ కదా, మనం చేసుకుని వెళ్దామంటే దానికి కూడా సమాధానం లేకుండా దాటవేసి ఇప్పటికి 5 సంవత్సరాలు అయ్యింది. సో దాన్ని డ్రాక్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మేము రెడీ, ఆయన గానీ డివైడ్ చేసుకున్నాం అంటే మీ మీడియా ముందు గానీ గౌరీశంకర్ దగ్గర కానీ కోర్టు ద్వారా కానీ మేము రెడీగా మేము డివైడ్ చేసుకుంటాం ఆయన చెప్తున్నారు. సో మేమేమో అది పాడైపోద్ది, బూజు పట్టేస్తుందని ఇచ్చాము అని చెప్తున్నాయి. ఆ విషయం మాకు పార్ట్నర్ గా మాకు ఏదైతే ఎవరైనా మాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. సో ఆయన మాకు రోడ్డు సైడ్ బిట్ కావాలి,
మళ్ళీ ఇటువైపు పెట్టుకొని మేము ఎప్పుడు వాళ్ళకి అడగలేదు. సో మేము అందరం పంచుకుందాం రండి, ఏ విధంగా రోడ్ సైడ్ వాటా అయితే ఈ కొద్దిగా అమౌంట్ ఎవరేసి ఇవ్వడం కానీ, లేదు అనుకుంటే ఇటువైపు కావాలంటే ఆ టాపిక్కే రాలేదు. సో మనం రండి కూర్చుందాం, మాట్లాడదాం, డిబేట్ చేసుకుందాం అంటే రావడానికి ఇష్టం లేక, ఉద్దేశం లేక ఏమో తెలియదు కానీ వాళ్ళైతే రాలేదు. సో మేమైతే పొలిటికల్ లాగా మేము మాట్లాడలేము. సో వాటైతే మా బాధను మేము చెప్పుకోవడానికి మేము వీడియో ముందుకు వచ్చాము. వైఎస్ఆర్సీపీ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కోలగట్లకు మద్దతుగా సీఎంఆర్ జంక్షన్ నుండి ప్రారంభమైన ర్యాలీ కోట వరకు సాగింది. నగరంలోని వైసీపీ నిర్వహించిన ర్యాలీ విజయవంతం అయింది. సీఎంఆర్ జంక్షన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చ్, కన్యకా పరమేశ్వరి ఆలయం, గంట స్తంభం, 3 లాంతర్ల మీదుగా కోట వరకు చేరింది. పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మితో కలిసి ర్యాలీలో కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. కోట వద్దకు చేరుకున్న ర్యాలీని ఉద్దేశించి నియోజకవర్గ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు తలపెట్టిన భారీ ర్యాలీకి వర్ణుడి దీవెనలు కూడా లభించడం ఆనందంగా ఉందన్నారు. యువజన విభాగం, మహిళా విభాగం, పార్టీ శ్రేణులు అందరూ సమిష్టి కృషి ఫలితంగా ర్యాలీ అత్యంత ఉత్సాహభరితంగా సాగిందన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు గుప్పించినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా చేసిన పెద్ద మనుషులు నగరానికి చేసింది ఏంటో ప్రజలకు వెల్లడించాలని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోలేని వారు ఓట్ల కోసం పరిగెత్తడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ అభివృద్ధి పాలన పరుగులు తీసిందని స్పష్టం చేశారు. మరో 4 రోజుల్లో జరగనున్న పోలింగ్ లో పార్టీ శ్రేణులంతా చురుగ్గా పాల్గొని పార్లమెంట్ సభ్యునిగా బెల్లాన చంద్రశేఖర్ ను, శాసనసభ సభ్యుడిగా తనను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉండేటప్పుడు, మంత్రిగా ఉండేటప్పుడు, కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు దేశమెంత ఉపకారం చేయని మనుషులు ఈ రోజు మా మీద లేనిపోయిన అభండాలు వేసి ఓట్లు అడుగుతున్నారే తప్ప, ఇదిగా మాకు అధికారం వచ్చినప్పుడు ఈ పని చేశాం, మాకు ఓటు అడిగే అర్హత ఉంది. 13వ తేదీ ఉదయం 5 గంటల నుంచి పోలింగ్ లో మీరందరూ చురుకుగా పాల్గొని ఓటర్లందరినీ ఓటింగ్ తీసుకొచ్చి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కోరుకుంటున్నాం. మన గుర్తు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఇంత వర్షంలో కూడా అత్యంత ఉత్సాహంగా పాల్గొని మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, తిరుపతి జిల్లా ఏర్పేడు బహిరంగ సభలలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు అన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. అది చూసి జీర్ణించుకోలేక టీడీపీ, జనసేన నాయకులు దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు. వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి, అలాగే బీసీ జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు రోడ్డు షో చేస్తున్న సందర్భంలో కొంతమంది తెలుగుదేశం, జనసేన సంబంధించిన ఒక గుంపు రాళ్ల దాడితో ఆర్ కృష్ణయ్య గారి మీద దాడి చేయడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో బీసీలని అణగతొక్కాలని ఒక ఆలోచన, ఒక కుట్ర జరుగుతుంది. గతంలో బీసీల నాయకత్వం వల్ల, బీసీలు వెనక ఉండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకున్న సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసుకుని ఏ విధంగా బీసీల్లో అల్ల కొల్లాలను చేసి మనుగడ సాధించాలని ఒక ఆలోచన చేయడం. ఏదైనా మంచి చేస్తే ఆ మంచి 10 కాలాలు గుర్తుంటారు తప్పితే ఏదో బెదిరించి బీసీల్లో ఐక్యతని జగన్మోహన్ రెడ్డి వైపు ఉందని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఒక కుట్ర జరపాలని ఒక ఆలోచన జరుపుతున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, ఇలాంటి కుట్రలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరం ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నాం. మేమందరం కూడా ఇప్పటికే మేము ఎక్కడా కూడా 2019లో మేము ఐక్యత ఉండి బీసీలందరం కూడా మీ మీద ఎదురు తిరగబట్టే బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండటం వల్లే మీరు గతంలో 23కి మీరు పడిపోయిన సందర్భాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలా. చీపురుపల్లి అసెంబ్లీ ఎన్నిక రసవంతంగా సాగుతుంది. అధికార ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2 పార్టీల నుంచి రాజకీయ ఉద్దండులు రంగంలోకి దిగారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవంతంగా మారింది. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి చీపురుపల్లిలో విజయకేతనం ఎగరవేసేది ఎవరో అనని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక్కడ జిల్లాలోని అత్యల్పంగా 7 మాత్రమే పోటీలో నిలవగా కాంగ్రెస్, బీఎస్పీ స్వతంత్ర అభ్యర్థులు నామమాత్రంగానే పోటీ ఇస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ నుంచి మాజీ మంత్రి కళా వెంకట్రావు పోటీలో నిలిచారు. బొత్స సత్యనారాయణ వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కళా వెంకట్రావు కూడా టీడీపీలో పలు మంత్రి పదవులు అలంకరించారు. వీరిద్దరూ రాజకీయాల్లో ఆరితేరిన వారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎదుటివారిని మట్టి కరిపించే సత్తా ఉన్న నాయకులే కావడంతో అన్ని రాజకీయ పార్టీలతో పాటు జిల్లా ప్రజలంతా ఈ నియోజకవర్గం వైపు చూస్తున్నారు. నియోజకవర్గంలో రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఇరు పార్టీల నుంచి జంపింగ్లు ఉండడంతో అంతా అయోమయం నెలకొంది. మంత్రి బొత్స సత్యనారాయణ అభివృద్ధి, సంక్షేమం, గెలుపు దిశగా ప్రచారం చేస్తుంటే అటు కళా వెంకట్రావు వలసలతో పాటు తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బొత్స సత్యనారాయణ మొట్టమొదటిసారిగా చీపురుపల్లి నియోజకవర్గం నుండి 2004-2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుండి చీపురుపల్లి నియోజకవర్గంలో తనకంటూ బలమైన కేడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. 2014లో ఓడిపోయినప్పటికీ తిరిగి 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి 26,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ 3 దఫాలు కూడా చీపురుపల్లి నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీల్లో పలు కార్యక్రమాల పేరుతో 2 ఏళ్ల నుంచి ప్రచారం చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికలలో నియోజకవర్గంలోని 120 పంచాయతీలలో బొత్స సత్యనారాయణతో పాటు ఆయన తనయుడు బొత్స సందీప్ నాయుడు, మేనలుడు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఆయా మండలాల వైసీపీ నాయకులు అహర్నిశలు శ్రమించి బొత్సను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావును కాస్త ఆలస్యంగా ప్రకటించినప్పటికీ బొత్సకు గట్టి పోటీ ఇస్తున్నారు. తన అనుభవాన్నంతటినీ రంగరించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొదటిలో వలస నేతకు టికెట్ ఇచ్చారేమిటి అనుకున్న ఆ పార్టీ నాయకులు, ప్రజలు నేడు ఏ గ్రామానికి వెళ్లినా స్వాగతం పలుకుతున్నారు. టీడీపీలోని గ్రూపులన్నింటినీ ఒక్కటి చేయడంలో సఫలీకృతుడయ్యాడు. అంతేకాకుండా బొత్స సత్యనారాయణకు గత ఎన్నికలలో అండగా ఉన్న మెరకముడుద మండలాన్ని తన వైపు తిప్పుకోవడంలో కొంతవరకు విజయం సాధించాడు. అయితే ఇక్కడ టికెట్ ఆశించిన జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మొదట్లో అలకబోనినప్పటికీ చంద్రబాబు జోష్యంతో కళా వెంకటరావుకు సహకరిస్తున్నారు. పార్టీలో అనుభవం ఉన్న గద్దె బాబురావు, కుచ్చెర్లపాటి త్రిమూర్తుల రాజును ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ప్రచారం సాగిస్తున్నారు. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ హోరహోరీగా సాగుతుంది. పోలింగ్ సమీపిస్తున్న వేళ ఓటర్లను ఏ విధంగా ఆకట్టుకుని తమ వైపు తీసుకుంటారో, ఎవరు గెలుపు దిశగా పయనిస్తారో వేచి చూడాల్సిందే. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.